यादगिरी लक्ष्मी नरसिम्हा स्वामी। सुनिए भैया, इस छोड़ दीजिए, अब एक एक लाइन का करना मेरा। हाँ? आज जिन्होंने मुगलों के सामने लड़ाई लड़ी, ये महाराणा प्रताप वीर योद्धा, जिन्होंने देश की आजादी के लिए अपना सर्वस्व न्यौछावर किया, वो महाराणा प्रताप का जन्मदिन है। मैं महाराणा प्रताप को भी प्रणाम करना चाहता हूं। ఈ రోజు మొఘలులను ఎదిరించినటువంటి వీర యోధుడైనటువంటి రాణా ప్రతాప్, దేశం కోసము సర్వస్వం అర్పించినటువంటి రాణా ప్రతాప్ యొక్క జన్మదినము. నేను వారికి కూడా నా నమస్సులను అర్పిస్తున్నాను. भाई और बहनों, ये 2024 का जो चुनाव है, ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है। మిత్రులారా, 2024లో జరిగే ఎన్నిక రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है। ఈ ఎన్నిక ఓట్ ఫర్ జెహాద్, దానికి పోటీగా ఓట్ ఫర్ అభివృద్ధి, అభివృద్ధి కోసం ఓటు, దీనికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है। ఈ ఎన్నిక ఈ యావత్ తన కుటుంబం యొక్క అభివృద్ధి, మొత్తం దేశం యొక్క అభివృద్ధి, ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటము. भाई और बहनों, ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है। ఈ ఎన్నిక రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టల గ్యారంటీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీకి మధ్య పోటీ. भाई और बहनों, मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए। मैं देश भर में घूमकर आज बोंगीर आया हूं। देश भर में मोदी मोदी के नारे लग रहे हैं। 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं। अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है। మిత్రులారా, ఇక్కడ అందరూ నేను వేదిక మీదకు వస్తున్నప్పుడు మోదీ 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 అన్నారు. నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను. అన్ని చోట్ల కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది. ఇప్పటి వరకు 3 దశలు పూర్తయ్యాయి. 200 సీట్లకు మనం చేరువైపోయాము. ఇక 400 సీట్లను గెలవాల్సి ఉంది. తెలంగాణ కూడా ఈ 400 సీట్లను సాధించడంలో తోడ్పడవలసి ఉంది. भाई और बहनों, 2019 में तेलंगाना की महान जनता ने हमें 4 सीट दी है, मगर मैं आज, सुन लो रेवंत रेड्डी, आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं। 2019 ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు 4 సీట్లను ఇచ్చారు. రేవంత్ రెడ్డి విను, ఈసారి 10 కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము. भाई और बहनों, तेलंगाना का ये डबल डिजिट स्कोर मोदी जी को 400 पार कराने वाला है। మిత్రులారా, తెలంగాణలో ఈ 2 అంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. भाई और बहनों, ये कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా, శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకటం లేదు. और बोंगीर में ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था। భువనగిరిలో
ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి ఆయన చెంచా అయినటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. इसलिए उनको सस्पेंड भी किया, मगर जब बोंगीर में हमारे सामने लड़ने के लिए उम्मीदवार नहीं मिला, उनको पैर पकड़कर उम्मीदवार बनाया गया. ఆయనను ఈ పనులు చేసినందుకు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకనందుకు ఆయన కాళ్లు పట్టుకుని మళ్లీ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్